హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క కొన్ని ట్రిక్స్ కోడ్స్ చూద్దాము. ఎవరికైతే గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుందో వాళ్ళకు ఇలాంటి వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మన మొదటి గురువు నాన్న, వంగి గురువు రెండు పాదాలకు మొక్కాలి, మూడు పూటల తిండి లేకపోతే అమరుడు అయిపోతావు. ఏంటి ఇలా ఉన్నాయి కోడ్స్ అంటున్నారు, ట్రిక్స్ అంటున్నారు అనుకుంటున్నారా? సో ఇక్కడే కోడ్స్ ఉన్నాయన్నమాట. సో బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి, మన మొదటి గురువు నాన్న. ఇక్కడ ఏముంది? గురు అండ్ ఇక్కడ నాన్న. సో నేను నేమ్ రాస్తా, మీరు గుర్తుపట్టండి. సో గురు నానక్. సో గురు నానక్ అనగానే మీకు ఎవరు గుర్తుకొస్తారు? సో ఎవరు గురు నానక్ అంటే సిక్కు మత గురువుల్లో ఫస్ట్ వన్ అనమాట. మొత్తం సిక్కు గురువుల్లో 10 మెంబర్స్ ఉంటారు. సో ఆ 10 కోర్స్ చూద్దాము, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, గురు నాన్న. సో మన మొదటి అంటే ఫస్ట్ మొదటి గురువు నాన్న, గురు నానక్, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వంగి. సో అంగి, వంగి ఇలా ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి కదా, రైమింగ్ వర్డ్స్. గురువు రెండు పాదాలకు మొక్కాలి. సెకండ్ మత గురువు ఎవరు అంటే గురు అంగద్. ఓకేనా? సో ఫస్ట్ సెకండ్ మనకు అంత ఈజీగానే గుర్తుంటాయి, తర్వాత మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో అది చూద్దాం ఇప్పుడు, చాలా బాగుంటుంది. నెక్స్ట్, మూడు పూటల తిండి లేకపోతే అమరుడు అయిపోతారు. సో ఏంటి అంటే, సో మూడు పూటల మనకు తిండి లేకపోతే అమరుడు అంటే చనిపోతారు కదా, సో అలా అనమాట. సో మూడు పూటల తిండి లేకపోతే అమరుడు అయిపోతారు. సో గురు అమర్ దాస్ అనమాట. గురు అమర్ దాస్. సో నాకు కూడా ఈ ట్రిక్స్ నేనైతే ఓన్ క్రియేషన్ కాదు, నేను కూడా చూశాను. సో ఎక్కడో చూసి అవి రాసుకున్నాను అనమాట. మూడు పూటల తిండి లేకపోతే అమరుడు అయిపోతారు. గురు అమర్ దాస్. అమర్ అనగానే మనకు మూడు పూటల అంటే థర్డ్ గురువు అని గుర్తుకు రావాలి. నెక్స్ట్, రాముల వారు నలుగురు అన్నదమ్ములు కదా, నలుగురు అన్నదమ్ములు. సో ఇక్కడ 4వ మత గురువు ఎవరు అంటే గురు రామదాస్ అనమాట. ఎవరు? గురు రామదాస్. అయితే ఇక్కడ ఈ గురునానక్ సిక్కు మతాన్ని స్థాపించాడు 1500వ సంవత్సరంలో. సో ఫస్ట్ మత గురువు ఎవరు అంటే గురునానక్, సెకండ్ గురు అరంగద్, థర్డ్ గురు అమర్దాస్. మూడు పూటల తిండి లేకపోతే అమరుడైపోతాడు అలా. గురు రామదాస్ అంటే రాముల వారు నలుగురు అన్నదమ్ములు. కోడ్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఎప్పుడన్నా మర్చిపోతే ఈ కోడ్ ఎప్పుడైనా మన మైండ్లో స్ట్రైక్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో 5 పాండవులలో అర్జునుడు గొప్పవాడు. సో 5వ మత గురువు ఎవరు? ఇక్కడ అర్జున్ దేవ్ అనమాట. గురు అర్జున్ దేవ్. ఎవరు? గురు అర్జున్ దేవ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గోవింద్ అరవింద్ సేమ్ ఉన్నాయి కదా నేమ్స్. సో ఇక్కడ ఆరా అంటే ఆరవ, అరవింద్, గోవింద్. సో ఎవరు నెక్స్ట్ అంటే గురు అరగోవింద్. ఎవరు? గురు అరగోవింద్ అనమాట. సేమ్ ఉన్నాయి కదా. సో ఆరవ అరగోవింద్. నెక్స్ట్, రాయి పట్టి కొడితే ఏడుస్తావు. సో ఏడుస్తావు అనేది 7 అనమాట. రాయి అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటిది? గురు హరరాయ్. గురు అన్నిటికీ గురు ఉంటుంది, బట్ సింపుల్గా మనం నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి అంతే. గురు హరరాయ్. ఓకే. 7వ ఏడుస్తావు అని చెప్పేసి 8 గంటల్లోగా కిచెన్ క్లీన్ చేయాలి. సో ఇది మనం గుర్తుపెట్టుకుంటే, సో కిచెన్ అనగానే మనకి ఇక్కడ సేమ్ కిషన్ లాగా ఉందన్నమాట. సో 8. సో 8వ మత గురువు ఎవరు అంటే గురు హరికిషన్. సో నెక్స్ట్ వచ్చేసి నవగ్రహాలు. నవ అంటే 9 కదా. సో నవగ్రహాలు బహుదూరంగా ఉన్నాయి. సో లాస్ట్ 9th వన్ ఎవరు అంటే గురు తేజ్ బహదూర్. దూరంగా ఉన్నాయన్న గుర్తుపెట్టుకోండి. బహదూరంగా లేకపోతే దూరంగా ఉన్నాయంటే బహదూర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ వన్ అందరికీ తెలిసిందే, గురు గోబింద్ సింగ్. ఓకే. ఇక్కడ మనకి మెయిన్ పాయింట్స్ చూద్దాము. ఇక్కడ ఎవరు? రాముల వారు నలుగురు అన్నదమ్ములు. ఎవరు? గురు రామదాస్ కదా. సో ఇతను రామదాస్ సిటీని స్థాపించాడు. సిటీ అనమాట. ఆ తర్వాత ఇదేమైంది? నేమ్ చేంజ్ అయిందనమాట. సో ప్రజెంట్ ఉన్న అమృత్సర్గా చేంజ్ అయింది సిటీ నేమ్. ఓకేనా?
అయితే ఇక్కడ గురు అర్జునుడు గొప్పవాడు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, గురు అర్జున్ దేవు. సో ఈ గురు అర్జున్ దేవుని సో మొఘల్ సామ్రాజ్యంలో జహాంగీర్ చంపిస్తాడనమాట. సో గురు అర్జున్ దేవ్ని. ఆ తర్వాత వీళ్ళు మిలిటరీని స్టార్ట్ చేస్తారు. అంటే సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మన అంటే మతాన్ని కాపాడుకోవాలి, అందరు వచ్చి యుద్ధాలు చేస్తున్నారని చెప్పేసి సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. సైన్యాన్ని ఏర్పాటు చేసింది ఎక్కడి నుంచి అంటే గురు అరగోవింద్ నుంచి అనమాట. ఓకేనా. సో గురు అరరాయ్, నెక్స్ట్ గురు హరికిషన్, గురు తేజ్ బహదూర్ అని చెప్పేసి ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో గురు గోవింద్ సింగ్ తర్వాత ఎవరు వస్తారు అంటే మత గురువులు ఉండరు, నెక్స్ట్ ఒకతను చూసుకుంటాడు అనమాట. అతను ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఈ పంజాబ్లో 12 మిసైల్స్ ఉంటాయన్నమాట. వీళ్ళ తర్వాత 12 మిసైల్స్గా ఉంటాయి. ఒక్కొక్క మిసైల్కి సైన్యాలు ఏర్పాటు చేసుకుంటారు కదా, అవే మిసైల్స్ అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రూప్ అనమాట. సో ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క మిసైల్ ఉంటుంది. ఆ మిసైల్స్లో సో 2 మిసైల్స్ చాలా ఎక్కువ శక్తివంతమైనవి అనమాట. సో అవేంటివి అని మీకు తెలిసే కామెంట్ సెక్షన్లో తెలిసే కామెంట్ చేయండి. నెక్స్ట్ మనము ఆంగ్లో సింక్ వార్స్ గురించి తెలుసుకునేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో చాలా యూస్ఫుల్ వీడియో. సో ఇలా గుర్తుపెట్టుకోండి, జస్ట్ సింపుల్ కోడ్స్. సో మన మొదటి గురువు నాన్న. సో గురు నానక్. రెండు పాదాలకు మొక్కాలి, గురువు వంగి అంటే గురు అంగద్. 3 పుటల తిండి లేకపోతే అమరుడైపోతాడు. 3వ అమర్ దాస్. రాముల వారు 4 అన్నదమ్ములు. 4వ గురువు ఎవరు అంటే గురు రామ్దాస్. 5 పాండవులలో అర్జునుడు గొప్పవాడు. 5వ గురువు ఎవరంటే గురు అర్జున్ దేవ్. గోవింద్ అరవింద్ సేమ్ ఉన్నాయి, అలా నేమ్లోనే ఉంది కాబట్టి గురు అరగోవింద్. నెక్స్ట్ రాయి పట్టి కొడితే ఏడుస్తావు, గురు అరరాయ్. రాయ్ అని ఉంది కదా, రాయి పట్టి కొడితే. సో 8 గంటల్లోగా కిచెన్ క్లీన్ చేయాలి, గురు హరికిషన్. నవగ్రహాలు బహుదూరంగా ఉన్నాయి దూరంగా ఉన్నాయి. నవ అంటే 9. 9వ గురువు ఎవరు అంటే తేజ్ బహదూర్. గురు గోవింద్ సింగ్ లాస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి ట్రై చేస్తాను. మీకు నోట్స్ కావాలి అంటే ప్లేస్టోర్కి వెళ్ళి హ్యాతికట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.